నా పేరు నవీన్ రాజ్. మా పూర్వీకులు రాజవంశీయులు. మొదట రాజ్యాలు పోయాయి, తర్వాత రాజరికం పోయింది. కానీ మా పేరు చివర రాజా అనేది మాత్రం ప్రైజ్ ట్యాగ్ లాగా వేలాడుతూ ఉంది. తాత, సిద్ధలు కొనుక దారెటు. మా నాన్నగారు మురళీరాజ్. ఆయన ఒక జిమ్, యోగా సెంటర్ నడుపుతున్నారు. ఆయన చెప్పే యోగా కొంతమంది కష్టంగాను, కొంతమంది ఇష్టంగాను చేస్తుంటారు. వాళ్ళు చేసే యోగా ఎక్సర్సైజ్ చాలా గొప్ప అని చప్పట్లు కొట్టుకొని సంబరపడుతుంటారు. నేను పొద్దున్నే లేచి కష్టంగా చేసే పని జిమ్లో పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం. నాకు ఇష్టం లేకుండా నా పని చేయక తప్పదు, ఎందుకంటే అదే మా అవసరాలకు ఆధారం. ఎప్పటికైనా నేను పేరుకి రాజాలా కాకుండా నిజమైన రాజాలా బతకాలని నా కోరిక. హలో రేయ్, పెళ్ళి రేపు ఉదయం 10 గంటలకు రా. ఇప్పుడే దేనికి తొందర? రాత్రికి మంచి పార్టీ ఉంటుందిలే. మన వాళ్ళందరూ రెడీరా? సాయంకాలం అందరం 5 గంటలకు వెళ్తాం. ఓకే, బాయ్. ఎందుకన్నా నన్ను చూసి కంగారు పడుతున్నాడు? ఎస్, యా. చిన్నతనం నుంచి ఇంట్లో వాళ్ళని అడగకుండా ₹1 కూడా తీసుకొని నేను మొట్టమొదటిసారిగా కోర్టులో విలువ చేసే నిధికి సంబంధించిన మ్యాప్ని దొంగతనం చేశా. ఆగు, వద్దు. నువ్వు పోయే దారి ఏమాత్రం మంచిది కాదు. నా మాట విను. నేనున్న పరిస్థితుల్లో దేవుడు త్యాగమన్న ఆగను. నువ్వు తిరిగి వెళ్ళిపోతే నీకు చాలా మంచిది. నేను ముందుకు పోతే మంచిది, నువ్వు వెనక్కిపోతే ఇంకా మంచిది.
అన్నే నువ్వు వాడికి పోవడం అంత సులువు కాదన్నే. నా మాట విని వీటికి పో అన్నే. సరే అన్నే, సరే. పక్క రాష్ట్రం నుంచి మా నిధి కోసం వచ్చి నన్నే వెనక్కి పోమంటారా? చెప్పండ్రా మీ పని. బ్రదర్ ప్లీజ్ డోంట్ గో దేర్. పక్క రాష్ట్రం నుంచి అనుకున్నా, పక్క దేశాల నుంచి కూడా మా నిధి కోసం వచ్చారంటరా. మా దేశాన్ని దోచుకుంది సరిపోలేదా? ఇక్కడ కూడా కాంపిటీషన్ బాగానే ఉంది. చచ్చినోడిని ఇంకో చచ్చినోడు చంపడానికి వస్తుంటే భలే నవ్వు వస్తుంది కదా. రేయ్, ఏంట్రా మీరు చెప్పేది? జరిగింది ఒకసారి గుర్తు చేసుకో. ఇంతకీ మీరంతా ఎవరు? మేము నీలా నిధి కోసం వచ్చి చచ్చి పూడిస్తామప్పా. పద, కనీసం ఇంకెవరో చావకుండా చూద్దాం.